गणेश
దుర్గాయ నమః. మనకు ఆషాఢం సారే సమర్పణలో భాగంగా ఈ నెల రోజులు అంటే వచ్చే నెల 12వ తారీఖు దాకా మనకు వారాహి నవరాత్రులు చాలా దిగ్విజయంగా మన యొక్క అర్చక స్వాములు అందరూ కూడా చేసుకున్నారు. వెంటనే 27, 28, 29 ఈ రోజుతో శాకాంబరి ఉత్సవాలు దేదీప్యమానంగా రాష్ట్రం నలుమూలలా చాటి చెప్పుకునేలా ఎప్పుడెప్పుడు జరగలేనంత హ్యాపీగా సంతోషంగా ఈ అలంకరణ అమ్మవారు ఈ శాకాంబరి యొక్క రూపంలో రోజుకొక రూపంలో దర్శనమివ్వడం అనేది నిజంగా నభూతో నభవిష్యత్. ఇంకా ఇది రాను రాను ఉత్తరోత్తర ఇంకా మంచిగా చేస్తాము. ఈరోజు ముఖ్యంగా వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి రెండూ కలవడం, అదేవిధంగా ఈరోజు చివరి రోజు శాకాంబరి ఉత్సవం పూర్ణాహుతి కూడా కంప్లీట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ముఖ్యంగా భక్తులు శాకాంబరి ఉత్సవాలు చూసేదానికన్నా ఇక్కడ పవిత్రమైనటువంటి కదంబ ప్రసాదం, మహాప్రసాదం తీసుకోవడానికి కూడా చాలామంది వచ్చారు. ఈరోజు భక్తులతో కలిసి మాట్లాడడం కూడా జరిగింది. దాదాపుగా శ్రీకాకుళం నుంచి, చిత్తూరు నుంచి, విజయనగరం నుంచి శాకాంబరి ఉత్సవాలు చూడడం ఒక ఎత్తు అయితే ఈ కదంబం మహాప్రసాదం తీసుకోవడం మరొక ఎత్తు అని చెప్పేసి ఉదయం చాలా హ్యాపీగా సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉదయాన్నే వచ్చి వారు నైట్ నిద్ర చేసి ఉదయం అంతా కూడా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని కుటుంబ సభ్యులతో కూర్చొని ప్రసాదం తీసుకుంటుంటే నిజంగా చాలా సంతోషం వేసింది. ఇక రాబో రోజుల్లో మనకు దగ్గర వచ్చేస్తుంది. రేపు శ్రావణ మాసం, ఇంకొక 2 నెలల్లో శరన్నవరాత్రి వేడుకలు జరుపుకునే శుభవేళ, శుభ సందర్భం వస్తుంది. దానికి సంబంధించి అంతా కూడా ప్లాన్ చేస్తున్నాము. ఎక్కడికక్కడ వైదిక కమిటీ కానీ, అర్చకులు కానీ, మా యొక్క చైర్మన్ గారు కానీ, సిబ్బంది కానీ, మా యొక్క స్థానిక శాసనసభ్యుల వారు మరియు పార్లమెంట్ సభ్యుల వారు, మా పై అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉండడం, ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రంలో ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా జరగాలని, భక్తులు తండోపతండాలుగా రావాలని, రోజు రోజుకి ఈ సంఖ్య పెరగాలని, అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పేసి వేడుకుంటూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 3 రోజులు ఎంతమంది భక్తులు దర్శించారు? మొదటి రోజు మనకు 27వ తారీఖు మొదటి రోజు, అంటే ఆ ముందు రోజు వాస్తవంగా ఒక మూల నక్షత్రం లాగా అనిపించింది. ఆదివారం రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 1,10,000 దాకా వచ్చారు. సోమవారం 75,000 వచ్చారు. నిన్న మనకు 80,000 వచ్చారు. ఈరోజు ఇంకా సాయంత్రం పౌర్ణమి కాబట్టి సాయంకాలం దాకా కూడా మనకు తెలుస్తుంది. తెలియంగానే అది సాయంకాలం కూడా మీకు ఖచ్చితంగా మేము అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, అందరితో కలిసి మీ అందరితో కలిసి పాల్గొనడం, ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఈ యొక్క రాష్ట్రం నలుమూలలా మీ ద్వారా వైపంప చేయాలని, వాస్తవంగా ఈ ప్రభుత్వంలో దేవాలయాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం మన గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవంగా ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా ఈ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం, భక్తులు వచ్చిన వాళ్ళను వచ్చినట్టుగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా మంచి దర్శనాన్ని, ప్రసాదాన్ని, వారు వచ్చిన క్యూ లైన్లలో వారికి శానిటేషన్ కావచ్చు, త్రాగునీరు కావచ్చు, మా యొక్క సామాన్య భక్తులే మాకు విఐపి లాగా మేము ట్రీట్ చేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా మంచి దర్శనాన్ని కల్పించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకేనా? ఓం శ్రీ కాంతర్గా నమః. మరి మనం ఈరోజు 3వ రోజు శాకాంబరి ఉత్సవాలు 27, 28, ఈరోజు 29. మరి మీరంతా గమనించారు. ఈ 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా మరి ఎన్నో కూరగాయలతో మరి కంప్లీట్గా ఎప్పుడూ లేనట్టుగా నెంబర్ 1గా అలంకరణ చేశారు. చాలా బాగుంది. దీని వెనకమాల మా సిబ్బంది, కింద ఆఫీస్ స్టాఫు, మా ట్రస్ట్ బోర్డు అందరూ కూడా, అధికారులు, ఈఓ గారు, మేమంతా కూడా పర్యవేక్షణ చేసి అనుభవం ఉండే వాళ్ళతో ఇవాళ ఈ అలంకరణ చేయడం జరిగింది. మరి మొట్టమొదటి రోజు కూడా భక్తులు అసలే ఆషాఢ మాసం శారీ చీరతో రావడం ఎంత ఆనందపడ్డారు అంటే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉందండి, ఎప్పుడూ లేనట్టుగా ఉందని అన్నారు. ఎంతోమంది అడిగాం, అమ్మ ఎక్కడైనా లోపం ఉందా అనేది.
నిజానికి ఎక్కడ లోపం అనేది ఎవరు ఒక్క భక్తులు కూడా చెప్పలే మాకు. అమ్మ ఎక్కడన్నా విషయం చెప్పండి పోనీ, లైన్లో ఎంచోబడింది అరగంట గంట, ఇంత రష్లో ఇంతమందిలో మామూలుగా వచ్చి దండం పెట్టుకెళ్ళిపోవడం కాదు. సారా సీరత అంటే అందరు చేతుల్లో వస్తువులతో వాళ్ళు స్వీటు హాటు పళ్ళు చీర అన్నిటితో వచ్చి వాళ్ళు ఏ అలుపులాగా ఇక్కడ ఏం అలుపేం లేదు వాళ్ళకి. ఎంత దూరం నుంచి వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా నెంబర్ 1గా క్యూ లైన్లో మరి మనం బ్రహ్మాండంగా వాళ్ళకి వాటర్ కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ అందించాము. మరి మన శాకాంబరి ఉత్సవాలు మనకి ఆ రేత్రిపూట అయ్యే టైంలోనే 10:30 గంటలకు నేను 26 నైటు డెఫినెట్గా వర్షం పడుతుంది అన్నాను, చల్లగాలి వేస్తుంది అప్పటికే 10:30కి. మరి ఆ రోజు కాడి నుంచి మీరు చూస్తున్నారు కంటిన్యూస్గా జల్లు పడుతున్నాయి రేత్రిపూట. ఇది శుభశోషకం, మేము ఆనందపడుతున్నాం. అది ఇప్పుడు దాకా ఎంతో ఎండలేసి ఒకరోజు ఎండ కూడా వేసింది, మరి ఈ 3 రోజుల్లో బ్రహ్మాండమైన ఎండ వేసింది. మరి ఇదంతా కూడా శుభశోషంగా ఆ తల్లి దీవించాలని కరుణించాలని ఈ శాకాంబరి ఉత్సవాల్లో మరి భూమి మీద పండిన వివిధ రకాల కూరగాయలతో పండులతో మరి ఆమెకి దీనికోసమే మన ఈ వర్షం కోసం సస్యశ్యామలంగా ఉండాలి ఈ దేశం ఈ రాష్ట్రం, మరి అందరికీ ఆనందంగా ఉండాలి, అన్ని కుటుంబాలు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఇది 18 సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నాం ఈ ఉత్సవాలని. ప్రతి సంవత్సరం పెరుగుతూ భక్తులు ఎలా పెరుగుతున్నారో ఇక్కడ అలంకరణ కూడా అలాగే పెరుగుతుంది. మరి ఈరోజు చూసే డ్రై ఫ్రూట్స్తో మీరు ఎంత అందంగా ఉందో మీరంతా కూడా వెళ్ళొచ్చుంటారు ఇవాళ. మరి చాలా కన్నులు విందుగా ఉంది. మా ట్రస్ట్ బోర్డు ఇది మొట్టమొదటిసారి మేమంతా కూడా మా ట్రస్ట్ బోర్డు తరఫున కూడా మేము ఈ సిబ్బంది అందరికీ అత్యుత్సవానికి పండితులకి మరి కింద వీళ్ళంతా కూడా ఆర్గనైజ్ చేసే అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే ముందు వచ్చే కార్యక్రమాలు కూడా ఈవోజీ గారు చెప్పారు. మరి మా ముందు ఇంకా మెయిన్ అనేది మనకి దసరా ఉత్సవాలు ఉన్నాయి. దానికి కూడా ఎక్కడ తగ్గకుండా నెంబర్ 1గా ఇది ఎవరికన్నా ఇంకా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కలిసికట్టుగా అందరం కలిసి బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. ఇదివరకు మొన్న దసరా ఉత్సవాలు కూడా 20 లక్షల మంది వచ్చారు, ఇంకా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంతమంది వచ్చినా కూడా వీఐపీ లైన్స్ ఆపి అందరికీ దర్శనం చేస్తామని ఆలోచనలో ఉన్నాం. ఒక పార్కింగ్ తప్ప అన్ని వసతులు ఉన్నాయి మనకి. ఆ పార్కింగ్ కూడా గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఆయన ఆలోచనల మేరకి ఆయన టేస్ట్ మీకు తెలిసి ఎలా ఉండాలో, ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకూడదు దేవాలయాల్లో అన్న ఆర్డరే అది. వాళ్ళ పర్యవేక్షణ జరుగుతుంది. కలెక్టర్ గారికి అప్పచెబుతున్నారు, కమిషనర్ గారికి అప్పచెబుతున్నారు, మున్సిపల్ కమిషనర్ అప్పచెబుతున్నారు. దీని మీద పర్యవేక్షణ రేపు దసరా వస్తే ఈ ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది. మళ్ళీ మేము మా ట్రస్ట్ బోర్డు మా ఈఓ గారు మా సిబ్బంది అందరం కలిసి దిగ్విజయం చేస్తాం. మొట్టమొదటిసారిగా ఇప్పుడు మీడియా ముందు మీకు ఈఓ గారు నేనుగా చెబుతున్నాం. ఈ రోజు కాడి నుంచి ప్రారంభం చేస్తాం. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంక బెటర్మెంట్కి ఎలా ఉండాలి, ఎంతమంది వచ్చినా కూడా నెంబర్ 1గా చేస్తాం. మీ అందరి ముందు మేము హామీ ఇస్తున్నాం. అలాగే మీరు కూడా మరి ఇంత కృషి చేసి ఇంత దేశవ్యాప్తంగా అందరికీ చూపిస్తారు. మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను. జై భవానీ. ఒక్క విషయం చెప్పాలి. జేపీ